ఫ్రెండ్స్ నేను నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చేసి మనం వన్ ఆఫ్ ది ప్రీమియం ల్యాప్టాప్ లెనోవో నుంచి లెనోవో లీజియన్ 7 దీని యొక్క ఇనీషియల్ ఇంప్రెషన్స్ అండ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. చూడడానికి చాలా స్టైలిష్ ఉంది కదా వైట్ కలర్లో. అండ్ ఇదే కాదు లీజియన్ 5 కూడా వెరీ సూన్ మన ఛానల్లో రివ్యూ అయితే వస్తుంది. సో దట్ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని యాక్టివ్గా ఉండండి. ఇలాంటి మంచి మంచి గేమింగ్ ల్యాప్టాప్స్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. అండ్ ఈ వీడియో వచ్చేసి మనం లెనోవో అండ్ ఇంటెల్తో కొలాబరేట్ చేస్తున్న వీడియో. సో ఫస్ట్లీ మన ఈ లెనోవో లీజియన్ 7 బాక్స్లో కనుక మనం చూసినట్లయితే మనకి 245 వాట్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దాంతోపాటు పవర్ కార్డ్ చూడడానికి ఉంటుంది. అండ్ ఫైనల్లీ మీకు చూడొచ్చు ల్యాప్టాప్. ఎస్పెషల్గా ఈ వైట్ కలర్ మాత్రం చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంది. చూడడానికి మాత్రం చాలా స్టైలిష్గా ఉందని చెప్పుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, వైట్ కలర్ అంటే కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. అదర్వైజ్ ఈజీగా మీకు డస్ట్ ఇట్లాంటివి అయితే కనిపిస్తూ ఉంటాయి. సో కొంచెం క్లీన్గా ఉంచుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. లేదంటే అదర్ కలర్ ఆప్షన్స్ మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోవచ్చు. సో ఫస్ట్లీ నాకు ఇది చేతిలోకి తీసుకోగానే ఏ యాంగిల్లో కూడా మీకు ఇది ఒక గేమింగ్ ల్యాప్టాప్ అనే ఫీలింగ్ రాదనమాట. అంటే చాలా స్లిమ్గా ఉంటుంది, స్లీక్గా ఉంటుంది. సైడ్ నుంచి మీరు ఏ యాంగిల్లో చూసినా సరే, ఎస్పెషల్లీ ఈ సిల్వర్ ఫినిష్ కానీ అండ్ ఈ లిడ్ డిజైన్ కానీ ఎవ్రీథింగ్, ల్యాప్టాప్ పోర్టబిలిటీ కానీ ఎవ్రీథింగ్ కూడా మీకు చాలా క్లాసిక్గా ఉంటుంది. ఏదో గేమింగ్ ల్యాప్టాప్ అంటే బల్కీగా ఉండాలి అండ్ ఒక టైప్ ఆఫ్ ఏదో ఒకటి ఫంకీగా ఉండాలని కాకుండా చాలా క్లాసిక్ ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఎక్సలెంట్ అండ్ వెరీ వెరీ అట్రాక్టివ్ అండ్ స్లిమ్ ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. అండ్ వెంటిలేషన్ విషయానికి వస్తే యాజ్ యూజువల్ బాటంలో పెద్ద ఎయిర్ ఇంటెక్ చూడడానికి అయితే ఉంటుంది మీకు. అండ్ ఎగ్జాస్ట్ యాజ్ యూజువల్ మనకి బ్యాక్ సైడ్ అయితే చూడడానికి ఉంటుంది. దీనికి సంబంధించింది మొత్తం ఓపెన్ చేసి లోపల కూలింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది ఏంటనేది మేము ఆల్రెడీ చూసాం. దాని గురించి మీకు అవసరం లేదు. మోస్ట్లీ నేను థర్మల్స్ ఎలా ఉన్నాయనే దాని గురించి డీటెయిల్ ఈ వీడియో ఎండ్లో అయితే మాట్లాడతాను. అండ్ డిజైన్లో భాగంగా మీకు ముందు బెజల్స్ కూడా మీకు చాలా థిన్ బెజల్స్ ఉంటాయి అనమాట. సో బెజల్స్ అనేవి మరీ పెద్దగా అయితే ఉండవు. సో చాలా స్లిమ్ బెజల్స్ అయితే మనకి మెయింటైన్ అయితే చేశారు, మీరు చూడొచ్చు. సో చాలా బాగుంటుంది. అండ్ హింజ్ ఏదైతే ఉందో ఓపెన్ చేయడానికి మనకి ఇక్కడ కొంచెం బంప్ అప్ అయితే వస్తుంది. ఈజీగా హింజ్ని మనం ఈజీగా ఓపెన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక మంచి విషయం, నాకైతే బాగా నచ్చింది. ఓవరాల్గా డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ. ఇన్ఫ్యాక్ట్ చాలా బెటర్ డిజైన్తో తీసుకొచ్చారు. ఎక్సలెంట్ డిజైన్ అయితే మెయింటైన్ చేశారు. అండ్ ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం మీకు అల్యూమినియం బాడీతో వస్తుందన్నమాట. సో దట్ మీకు బిల్డ్ క్వాలిటీ కొంచెం ప్రీమియం సైడ్ అయితే ఉంటుంది. సో మీకు పెద్ద మేజర్గా స్క్రీన్ ఫ్లెక్స్ కానీ బాడీ ఫ్లెక్స్ కానీ మీకు మేజర్గా అసలు చూడడానికి ఉండదు. మోస్ట్ ఆఫ్ ది టైం మీకు ఫ్లెక్స్ అనేది చూడడానికి ఉండదు. అదొక మంచి విషయం. అండ్ స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. అండ్ హింజ్ కూడా మీకు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. మీరు జస్ట్ సింగిల్ హ్యాండ్ తోటి ఈజీగా వెయిట్ బ్యాలెన్స్ చాలా ప్రాపర్గా చేశారని చెప్పుకోవచ్చు. పర్ఫెక్ట్ మీరు హింజ్ని అయితే హ్యాండిల్ చేయొచ్చు. అండ్ హింజ్ అప్ టు మీకు 180 degrees వరకు అయితే వస్తుందన్నమాట. మీరు చూడొచ్చు 180 degrees వరకు అయితే మీకు హింజ్ అయితే ఓపెన్ అవుతుంది. చాలా మంచి క్వాలిటీ హింజ్ యూజ్ చేశారు. బిల్డ్ క్వాలిటీ ఇష్యూ లేదు. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే జస్ట్ మీకు 2 kgs వెయిట్తో వస్తుందన్నమాట, విచ్ ఈస్ గుడ్ థింగ్ ఖచ్చితంగా. ఎందుకంటే యూజువల్గా గేమింగ్ ల్యాప్టాప్స్ అనగానే 2.5, 2.7, 2.8 అలా వెళ్ళిపోతుంటాయి. బట్ వీళ్ళు అండర్ 2 kgsలో అండ్ దట్ టు విత్ RTX 5070 తోటి తీసుకురావడం అనేది వన్ ఆఫ్ ది గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక ఫిజికల్ ఓవర్ విషయానికి వస్తే రైట్ సైడ్ మనం చూడొచ్చు USB Type A 3.2 Gen 1 పోర్ట్ ఒకటి ప్రొవైడ్ చేశారు. అండ్ ఫిజికల్ ఈ షట్టర్ అయితే చూడడానికి ఉంది. అండ్ మనకి ఒక కార్డ్ రీడర్ అయితే మనకి ఇక్కడ చూడడానికి అయితే ఉంది. ఇక్కడ నుంచి మీరు ఒకవేళ మన కంటెంట్ క్రియేట్ అనుకుంటే ఇక్కడ నుంచి కార్డ్ రీడర్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ లెఫ్ట్ విషయానికి వస్తే మాత్రం మనకి చూడొచ్చు ఇంకోటి USB 3.2 Gen 1 Type A పోర్ట్ ఉంది. 2 USB-C పోర్ట్స్ ఉన్నాయి. అందులో ఒకటి వచ్చేసి Thunderbolt 4 అయితే యూజ్ చేశారు. ఇంకోటి వచ్చేసి USB 3.2 Gen 2 పోర్ట్ అయితే యూజ్ చేశారు. అండ్ హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. అదేంటన్నా వేరీస్ HDMI అనే కదా. లీజియన్లో భాగంగా మీకు తెలుసు కదా, డిజైన్ చాలా యూనిక్గా ఉంటుంది అండ్ బెటర్ పర్ఫెక్ట్ డిజైన్. HDMI అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది. సో దట్ మన గేమ్స్ ఆడేటప్పుడు మనకి డిస్టర్బెన్స్ లేకుండా బ్యాక్ సైడ్ నుంచి మనం డిస్ప్లే అవుట్ అయితే తీసుకోవచ్చు. HDMI 2.1 పోర్ట్ యూజ్ చేశారు. ఛార్జింగ్ పోర్ట్ కూడా మనకి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. ఓవరాల్గా డిజైన్ మాత్రం చూడడానికి చాలా ప్రీమియంగా అయితే ఉంటుంది అనమాట. సో ఇవి కావాల్సిన పోర్ట్స్ అనేది ఇచ్చారు. అక్కడ మేజర్ పోర్ట్స్ అయితే మిస్ చేయలేదు. అదొక మంచి విషయం. అండ్ కీబోర్డ్ విషయానికి వస్తే మాత్రం ఎక్సలెంట్ కీబోర్డ్. పట్టుకుంటే మీకు ఆ కీస్ ఫినిష్ కానీ ఎవ్రీథింగ్ చాలా ప్రీమియం ఫీలింగ్ కలుగుతుంది. అండ్ కీస్ ఫీడ్బ్యాక్ కూడా చాలా సాలిడ్గా ఉంటుంది. యాక్సిడెంటల్గా టచ్ అవ్వడం, యాక్సిడెంటల్గా ప్రెస్ అవ్వడం ఇట్లాంటిది అస్సలు ఉండదు. చాలా సాలిడ్ ఫీడ్బ్యాక్తో వస్తుంది. టచ్ అండ్ ఫీల్ చాలా బాగుంటుంది. అండ్ మల్టీమీడియా బటన్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు. అండ్ డెడికేటెడ్ నంప్యాడ్తో వస్తుంది. మీరు చూడొచ్చు రైట్ సైడ్ డెడికేటెడ్ నంప్యాడ్ ఉంది. ఏదైతే యారో మార్క్స్ ఉంటాయి అవి నాకు బాగా నచ్చేది లెనోవో లీజియన్ సిరీస్లో ప్రాపర్గా ఇస్తారు, ఫుల్ సైజ్డ్ ఇస్తారన్నమాట. సో దట్ మీరు గేమ్స్ ఆడేటప్పుడు కానీ మీకు యూజ్ చేసేటప్పుడు కానీ మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. అండ్ దాంతోపాటు RGB కీబోర్డ్ మీకు నచ్చినట్టు చేంజ్
చేసుకోవచ్చు. మీరు ఒకవేళ మోడ్స్ చేంజ్ చేయాలంటే ఫంక్షన్ ప్లస్ ఏదైతే స్పేస్ బటన్ ఉందో దాన్ని క్లిక్ చేస్తుంటే మీకు 6 లైటింగ్ మోడ్స్ వస్తాయన్నమాట. మీకు నచ్చిన మోడ్ మీరు అక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ లైటింగ్ తగ్గించుకోవాలంటే ఫంక్షన్ పట్టుకొని అప్ ఎయిర్ డౌన్ ఎయిర్ అని బట్టి మనం ఏదైతే బ్యాక్ లైట్ ఇంటెన్సిటీ ఉందో దాన్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ యానిమేషన్స్ మీరు కావాలంటే లెనోవో అంటే సాఫ్ట్వేర్లోకి వెళ్ళి మీకు నచ్చినట్టుగా యానిమేషన్స్ ఎవ్రీథింగ్ కూడా మీరు అక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు. కీబోర్డ్ మాత్రం సాలిడ్ కీబోర్డ్ ఇచ్చారు. అండ్ ఏదైతే ట్రాక్ ప్యాడ్ ఇచ్చారో గ్లాస్ ట్రాక్ ప్యాడ్ చాలా ప్రాపర్గా ఉంది. ఎక్సలెంట్ ప్రెసిషన్, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ట్రాక్ ప్యాడ్ నేను ఇప్పటివరకు యూజ్ చేసిన దాంట్లో. చాలా బాగుందన్నమాట. ట్రాక్ ప్యాడ్లో నాకు ఎటువంటి ఇష్యూ అయితే నేను నోటీస్ అయితే చేయలేదు. అండ్ ఇక ఆ తర్వాతకి మెయిన్ థింగ్ డిస్ప్లే మీరు చూడొచ్చు. 16 ఇంచెస్ డిస్ప్లే అయితే ఇది యూజ్ చేశారన్నమాట. వెరీ బిగ్ డిస్ప్లే మనకి. సో చూడడానికి అయితే చాలా బెటర్గా ఉంటుంది. అండ్ ఇది ఓలెడ్ డిస్ప్లే, అఫ్ కోర్స్ ఓలెడ్ కాబట్టి కాస్త రిఫ్లెక్షన్స్ అనేది మీకు చూడడానికి ఉంటుంది. ఓలెడ్లో తప్పదు. బట్ ఏదైతే ఈ ఓలెడ్ డిస్ప్లే వీళ్ళు యూజ్ చేశారో పీక్ బ్రైట్నెస్ అనేది అప్ టు 1100 నిట్స్ వెళ్తుంది. బట్ టిపికల్గా మనకు ఉండే బ్రైట్నెస్ మాత్రం 500 నిట్స్ అయితే ఉంటుంది, విచ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఇండోర్ ఆర్ అవుట్డోర్ ఎనీ సిచ్యువేషన్ మీరు అవుట్డోర్లో యూజ్ చేసేటప్పుడు కూడా ఈ బ్రైట్నెస్ మోర్ దెన్ సఫిషియంట్. నేను బయట అవుట్డోర్లో యూజ్ చేసినప్పుడు కూడా నాకు సఫిషియెంట్గా ఉంది, ఎక్కడ కనిపించట్లేదు అనే ప్రాబ్లం అయితే నేనైతే అబ్జర్వ్ చేయలేదు. అండ్ WXDR రిజల్యూషన్తో వస్తుంది కాబట్టి మీ కంటెంట్ ఏరియా అనేది కాస్త పెద్దగా ఉంటుంది. సో దట్ మీరు ఎటువంటి బేసిక్ టాస్క్లు చేసేటప్పుడు కానీ గేమింగ్ ఆడేటప్పుడు గేమింగ్ ఏరియా కానీ ఎవ్రీథింగ్ కూడా మీకు కొంచెం పెద్దగా అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు మీకు 100% DCI-P3 కలర్ గ్యామెట్తో వస్తుంది, డాల్బీ విజన్తో వస్తుంది. డిస్ప్లే HDR ట్రూ బ్లాక్స్ 1000 అయితే ఉందన్నమాట. యూజువల్గా ఈ సర్టిఫికేషన్ యూజువల్గా బేసిక్గా అన్ని ల్యాప్టాప్స్లో దొరకదు, బట్ వీళ్ళైతే దాన్ని అయితే అచీవ్ చేశారు. ట్రూ బ్లాక్ 1000తో వస్తుంది. అండ్ G-Sync సపోర్ట్ ఉంటుంది. సో దట్ మీకు అఫ్కోర్స్ మీకు గేమ్స్ ఆడేటప్పుడు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు అయితే కలుగుతుందన్నమాట. అండ్ అలానే మనకి ఇది 240Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో దట్ మీరు యూజ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. గేమింగ్ ఆడేటప్పుడు కూడా మీకు ఎక్స్పీరియన్స్ అనేది కాస్త టాప్ నాచ్ అయితే ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా ఫ్లూయిడ్గా అయితే మీకు రిఫ్రెష్ రేట్ చూడడానికి అయితే ఉంటుంది. ఇది ఓవరాల్గా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఒకసారి స్పీకర్ క్వాలిటీ మీరు వినండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో విన్నారు కదా ఎలా ఉంది స్పీకర్ క్వాలిటీ అనేది కింద కామెంట్ చేయండి. నాకైతే పర్లేదు, డీసెంట్ క్వాలిటీ మంచి క్వాలిటీ స్పీకర్స్ అయితే యూజ్ చేశారు. ఇక మెయిన్ థింగ్ పర్ఫార్మెన్స్. ఎస్, ఇందులో వచ్చేసి మనకి ఇంటెల్ కోర్ అల్ట్రా 9 275 HX అయితే యూజ్ చేశారన్నమాట. వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ప్రాసెసర్, వన్ ఆఫ్ ది పవర్ఫుల్ కాదు ది మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ ఇదే అని చెప్పుకోవాలి. టాప్ నాచ్ ప్రాసెసర్ యూజ్ చేశారన్నమాట. ఇది అప్ టు 5.4 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ 24 కోర్స్ ఉంటాయి ఇందులో మనకి చూడడానికి. 24లో మనకి 8 పర్ఫార్మెన్స్ కోర్స్ ఉంటాయి మేజర్ టాస్క్లు హ్యాండిల్ చేయడానికి. రిమైనింగ్ 16 మనకి ఎఫిషియెంట్ కోర్స్ ఉంటాయి. బికాస్ ఆఫ్ దట్ మీకు ఒక సైడ్ పర్ఫార్మెన్స్, ఇంకో సైడ్ మీకు ఎఫిషియెంట్ కోర్స్ ఉంటాయి కాబట్టి బెటర్ బ్యాటరీ బ్యాకప్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. బట్ మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయదు. ఇట్స్ గేమింగ్ ల్యాప్టాప్ అండ్ దట్ HX సిరీస్ కాబట్టి కాస్త పవర్ హంగ్రీ అనమాట. ఎక్కువగా మీకు పర్ఫార్మెన్స్ మీద ఫోకస్ అయి ఉంటుంది ఈ ప్రాసెసర్ అనేది. అండ్ 24 థ్రెడ్స్ అయితే చూడడానికి ఉంటుంది. అండ్ ఇంటెల్ NPU అయితే ఉంటుంది అనమాట. ఇంటెల్ బూస్ట్ NPU అనేది 13 టాప్స్ అయితే ఉంటుంది ఓవరాల్గా మీకు ఇందులో. అండ్ ఇక మెయిన్గా GPU విషయానికి వస్తే మాత్రం NVIDIA RTX 5070 అయితే యూజ్ చేశారు. ఇది వచ్చేసి మీకు 8GB GDDR7 VRAMతో వస్తుంది, విచ్ ఇస్ ఆసమ్. అండ్ 8GB అనేది మోస్ట్ ఆఫ్ ది AAA గేమ్స్ని చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. అది ఎలా హ్యాండిల్ చేస్తుంది అనేది తర్వాత చెప్తాను మీకు. అండ్ TGP చూసినట్లయితే 115 వాట్స్ TGP అయితే యూజ్ చేశారు. ఫుల్ పవర్డ్ GPU అయితే యూజ్ చేశారన్నమాట. మనకి వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అయితే చూడడానికి అయితే లేదు. అండ్ దాంతోపాటు 32GB DDR5 ర్యామ్ అయితే యూజ్ చేశారు. 6400 MHz స్పీడ్ ర్యామ్ అనమాట ఇది. అండ్ అలానే 1TB SSD స్టోరేజ్ అయితే యూజ్ చేశారన్నమాట. అన్ని టాప్ నాచ్ అయితే యూజ్ చేశారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే మెయిన్గా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం గేమింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లీ మనకి GTA 5 కనుక మనం చూసినట్లయితే వితౌట్ రే ట్రేసింగ్ మనకి 120 FPS పైన వచ్చిందన్నమాట. స్మూత్ గేమింగ్ అంటే గేమ్ ఓపెన్ చేసి బేసిక్ కాకుండా డీటెయిల్గా మీరు ఆడేటప్పుడు మీకు 120 FPS ఇన్ గేమ్లో మీకు మంచి FPS అయితే వస్తుంది. రే ట్రేసింగ్ ఆన్ చేసి మీకు అరౌండ్ 60 to 65 FPS అయితే మీకు చూడడానికి అయితే ఉంటుంది. మంచి స్మూత్ గేమ్ ప్లే ఉంటుంది అండ్ చాలా బెటర్గా అయితే ఉంటుంది. అండ్ ఇక ఆడియో 2 విషయానికి వస్తే మాత్రం 50 FPS కాన్స్టెంట్గా అయితే మీకు వస్తుంది. ఒకవేళ DLSS ఆన్ చేసుకుంటే మాత్రం DLSS మీకు మోర్ దాన్ 60 FPS అయితే మీకు ఫ్రేమ్ రేట్ అయితే వస్తుంది, విచ్ ఇస్ గుడ్ థింగ్. చాలా మంచి స్మూత్ గేమ్ ప్లే ఉంటుంది, అక్కడ మీకు ఇష్యూ లేదు, బెటర్ గేమ్ ప్లే చూడడానికి ఉంటుంది. అండ్ సైబర్ పంక్ విషయానికి వస్తే మాత్రం
170 FPS అయితే వస్తుంది వితౌట్ రే ట్రేసింగ్. ఒకవేళ రే ట్రేసింగ్ ఆన్ చేసుకుంటే మీకు అబౌవ్ 50 FPS అయితే వస్తుందన్నమాట. 50కి దగ్గరగా మీకు ఫ్రేమ్ రేట్ అయితే చూడడానికి ఉంటుంది. సో ఇక్కడ కూడా నాకు ఎక్కడ మేజర్ ఇష్యూ లేదు. అండ్ గాడ్ ఆఫ్ వార్ విషయానికి వస్తే మాత్రం మాకు అరౌండ్ 130 FPS అయితే మాకు ఫ్రేమ్ రేట్ అయితే చూడడానికి ఉంది. అండ్ వ్యాలరెంట్ విషయానికి వస్తే మాత్రం మనకి 450 to 500 FPS వస్తుంది. చాలా ఎక్సలెంట్ ఫ్రేమ్ రేట్స్ అయితే మీకు చూడడానికి ఉంటే. అఫ్కోర్స్ వ్యాలరెంట్లో ఇట్స్ క్వైట్ కామన్, ఇది 50-70 కాబట్టి ఈజీగా ఆరామ్స్ హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఫోర్ట్నైట్ కూడా మీకు ఆరామ్స్ హ్యాండిల్ చేస్తుంది. మోర్ దాన్ 300-350 ఫ్రేమ్ రేట్ అయితే మీకు ఆరామ్స్ వస్తుంది. గేమింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం మీకు ఎక్కడ కాంప్రమైజ్ చూడడానికి ఉండదు. అండ్ మేము టెస్ట్ చేసినప్పుడు మోస్ట్లీ థర్మల్స్ అన్ని కంట్రోల్లో ఉన్నాయి. GPU థర్మల్స్ ఎస్పెషల్గా మోస్ట్ ఆఫ్ ది టైం అండర్ 80 degrees అయితే ఉంది. మోస్ట్ ఆఫ్ ది టైం 70 to 80 మధ్యలో మీకు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. అండ్ CPU విషయానికి వస్తే మాత్రం కొన్నిసార్లు అప్పుడప్పుడు 90 అప్పుడప్పుడు టచ్ చేస్తుంది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది టైం CPU కూడా మీకు థర్మల్స్ అనేది మోస్ట్ ఆఫ్ ది టైం గేమింగ్ ఆడేటప్పుడు మీకు కంట్రోల్స్లోనే ఉన్నాయి. మీ ఎన్విరాన్మెంట్ని కూడా బేస్ చేసుకుని థర్మల్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ మేము వాడినప్పుడు రూమ్ టెంపరేచర్ అరౌండ్ 28 degrees ఉంది. ఆ రూమ్ టెంపరేచర్లో మాత్రం మాకు బెటర్ థర్మల్స్ అయితే CPU GPU నుంచి అయితే మాకు చూడడానికి అయితే ఉన్నాయి. ఎక్కడ ఓవర్ హీట్ అవ్వడం కానీ థ్రాట్లు అవడం కానీ ఇట్లాంటి ఇష్యూస్ అయితే మేము నోటీస్ అయితే చేయలేదు. ఓవరాల్ పవర్ డ్రా కూడా మాకు GPU అనేది దగ్గర 110 watts వరకు అయితే పవర్ డ్రా చేసింది. మోస్ట్ ఆఫ్ ది టైం మనకి 100 watts అయితే పక్కగా పవర్ డ్రా చేస్తుంది. సో దట్ మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ పర్ఫార్మెన్స్ అయితే మీకు RTX 5070 అయితే ప్రొవైడ్ చేస్తుంది గేమింగ్ పర్పస్కి. అండ్ ఒకవేళ మీరు వీడియో ఎడిటింగ్ అండ్ మీకు పోర్టబుల్గా ఉండాలి, మీరు కంటెంట్ క్రియేటర్ అటు ఇటు ట్రావెల్ చేస్తుంటారు అనుకుంటే మాత్రం దెన్ పర్ఫార్మెన్స్ వైజ్గా అండ్ గేమింగ్ వైజ్గా దిస్ విల్ బి ద వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఆ మేజర్ కీ రోల్ మనకి ఈ సెగ్మెంట్లో ఇదైతే ప్లే చేస్తుంది. అండ్ ఇక వెబ్ కెమెరా విషయానికి వస్తే మాత్రం 5 MP వెబ్ కెమెరా అయితే యూజ్ చేశారు. విత్ IR సెన్సార్ అయితే ఉంటుందన్నమాట. సో దట్ మీకు విండోస్ సెల్ ఇవన్నీ సపోర్ట్ ఆఫ్ కోర్స్ మీకు యాజ్ యూజువల్గా ఉంటాయి. సో ఒకసారి వెబ్ కెమెరా క్వాలిటీ ఎలా ఉందనేది ఇక్కడ మనం డీటెయిల్డ్గా ఒకసారి చూపిస్తాను. మీకు కెమెరా ఓపెన్ చేసి సేమ్ లైటింగ్ కండిషన్ ఎలా ఉందో చూపిస్తాను. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఈ వీడియో అనేది ఇంటర్నల్ వెబ్ కెమెరా నుంచి వస్తుంది. కెమెరా క్వాలిటీ ఎలా ఉందనేది ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. అండ్ మైక్రోఫోన్ క్వాలిటీ కూడా మీకు ల్యాప్టాప్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది కాబట్టి మీకు మైక్రోఫోన్ క్వాలిటీ కూడా ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ ఇందులో మీకు స్టూడియో ఎఫెక్ట్స్ అన్ని కూడా చూడడానికి ఉంటాయి. లైక్ మీకు ఏమంటారు ఆటోమేటిక్ ఫ్రేమింగ్ కానీ అండ్ దాంతోపాటు ఐ కాంటాక్ట్ సంబంధించింది కానీ అండ్ దాంతోపాటు మీకు బ్యాక్గ్రౌండ్ బ్లర్స్ ఇట్లాంటివి కూడా మీకు ఎవ్రీథింగ్ అయితే చూడడానికి ఉంటుంది. సో ఓవరాల్ మాత్రం నాకు వెబ్ కెమెరా క్వాలిటీ అయితే నాకు కాస్త టాప్ నాచ్ అయితే అనిపించింది. నాకు ఎక్కడ మేజర్ ఇష్యూ అయితే అనిపించలేదు. 5 MP ఏదైతే యూజ్ చేశారో వెబ్ కెమెరా క్వాలిటీ చాలా బెటర్గా అయితే ఉంది. అండ్ ఇక అదర్ స్పెసిఫికేషన్స్ మీకు తెలిసిందే కదా, విండోస్ 11తో వస్తుంది అండ్ వైఫై 7తో వస్తుంది. సో వైఫై సిగ్నల్ రిసెప్షన్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు బ్లూటూత్ 5.4 కూడా చూడడానికి ఉంటుంది. అండ్ ఇక మెయిన్గా బ్యాటరీ బ్యాకప్ గురించి చెప్పన్నా ఇవన్నీ కాదు అంటే మాత్రం అసలు గేమింగ్ ల్యాప్టాప్లో బ్యాటరీ బ్యాకప్ గురించి నేను ఎప్పుడు మాట్లాడను, ఈ రోజు కూడా మాట్లాడను. బట్ గుడ్ థింగ్ ఏంటంటే వీళ్ళు 84 watt-hour బ్యాటరీ అయితే యూజ్ చేశారు మనకి. సో దట్ మీరు బేసిక్ టాస్క్లు హ్యాండిల్ చేసేటప్పుడు ఈజీగా మీకు 2 hours అబవ్ వస్తుంది. బట్ మీరు ఒకవేళ హెవీ గేమింగ్ లాంటివి చేస్తే మాత్రం మీకు లెస్ దాన్ అవర్ 1.5 hourలో వస్తుంది. సో దట్ మీరు బెటర్, నేను ఎప్పుడు కూడా గేమింగ్ వితౌట్ ప్లగ్ నేను వాడమని చెప్పను. ఎందుకంటే మాత్రం మీకు ఆ GPU అండ్ CPU పవర్ హంగ్రీ అనమాట. అవి వాటికి ఎప్పుడైతే మీరు సరిపడా పవర్ ఇస్తారో అప్పుడు మాత్రం వాటి యొక్క ఫుల్ పొటెన్షియల్లో పనిచేస్తే అప్పుడు మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది బెటర్గా ఉంటుంది. సో దట్ ఆల్వేస్ ఎప్పుడు గేమ్స్ ఆడినా సరే ప్లగ్ చేసి ఆడండి. సో బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇది లెనోవో లీజియన్ 7 యొక్క నా ఇనీషియల్ ఇంప్రెషన్స్ అండ్ క్విక్ రివ్యూ అని చెప్పుకోవచ్చు. లీజియన్ 5 కూడా మీకు వెరీ సూన్ వీడియో వస్తుంది. సేమ్ RTX 5070 తోటి వస్తుంది. బట్ కాకపోతే మీకు Ultra 7 ప్రాసెసర్తో వస్తుంది. దానికి సంబంధించిన రివ్యూ కూడా వెరీ సూన్ వస్తుంది. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దీనికి సంబంధించిన ప్రైసింగ్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ కూడా మీకు డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. మీరు కావాలంటే లెనోవో వెబ్సైట్లోకి వెళ్ళి దీన్ని ఇంకా మీరు ట్వీక్ చేసుకోవచ్చు. మీరు డిస్ప్లే రిజల్యూషన్ పెంచుకోవచ్చు, ఇంకేమైనా చేంజెస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అండ్ స్టోరేజ్, ర్యామ్ ఇవన్నీ కూడా మీరు చేంజెస్ చేసుకొని మీకు నచ్చిన ల్యాప్టాప్ని మీరు ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. అది లెనోవో వెబ్సైట్లో చేసుకోండి. లేదు మీరు దీని యొక్క లింక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ కావాలంటే వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ ఉంటే అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి. ఎలా అనిపించింది ఈ ల్యాప్టాప్ అనేది ఒకవేళ మీరు వాడుతుంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా కింద షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.